నమస్తే అందరికీ. శ్రీమన్నారాయణ తండ్రి, అష్టలక్ష్మి తల్లి రక్షించి కాపాడు తండ్రి, చల్లగా చూడాలి తండ్రి. మాది పరుగురు నుంచి వచ్చాం, మేము పరుగురు నుంచి వచ్చాం తండ్రి. అష్టలక్ష్మి తల్లి రక్షించి కాపాడాలి. మంచిగా ఫ్రీగా దర్శనమైంది, బాగానే ఉంది, అన్ని చూసినాం మంచిగా. దర్శనం బాగానే ఉంది. వరలక్ష్మి అందరూ రక్షించాలి. జై శ్రీమన్నారాయణ అండి. మరి అష్టలక్ష్మి అమ్మవారి గుడి అనేది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇది ఒక్కటే ఉందండి. అమ్మవారు అందరికి కూడా వచ్చి మొక్కోవడం వల్ల వాళ్ళందరి కోరిక మనోవాక్యాలు నెరవేరుతాయి. చాలా శక్తివంతమైన అమ్మవారు అష్టలక్ష్మి మాత. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ పరబ్రహ్మణే నమః. మనకు శ్రావణ మాసం ఎంతో వైశిష్ట్యమైంది. మనకి శ్రావణ మాసం అనగానే గుర్తుకొచ్చేది ఆ మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం అహర్నిశలు ఎదురు చూస్తూనే ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం నాకొద్దు అని అనుకునేటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఏ సాంప్రదాయస్తులైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వారు అందరూ ఉంటారు. లక్ష్మీదేవి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ధనము. కానీ ధనమైనా సరే, ధాన్యమైనా సరే, యశస్సు అయినా సరే, కీర్తి ప్రతిష్టలైనా సరే, మనశ్శాంతి అయినా సరే, సుఖ సంతోషాలైనా సరే, ఏదైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక అన్నమాట. అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినటువంటి వాడు మనకి శ్రీస్తుతి అనేటువంటి స్తోత్రంలో చెప్పబడ్డాయి. సశ్లాఘ్య సగుణీధన్య సకులేన సబుద్ధిమాన్ సశూర సజ విక్రాంత యంత్వందేవి నిరీక్షసయని. తల్లి నీ కరుణ కలిగినటువంటి వాడే, నీ చూపు కలిగినటువంటి వాడే గొప్పవాడవుతాడు, అంటే అందరికన్నా శ్లాఘనీయుడవుతాడు. వాడే మంచి ధనం కలిగినటువంటి వాడతాడు, వాడే మంచి కులం కలిగిన వాడు, గుణం కలిగినటువంటి వాడు, వీరత్వం కలిగిన వాడు, మంచి యోగ్యత కలిగిన వాడు అవుతాడమ్మా అని మనకి శ్రీస్థుతిలో చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇవన్నీ కలగాలంటే అమ్మవారి చూపు మన మీద పడాలి అని. అమ్మవారి చూపు మన మీద పడేటువంటి మంచి శుభ దివసం ఏదయ్యా అంటే శ్రావణ మాసం, పైగా శుక్రవారం. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా పరిగణించబడుతుంది. మనకి పురాణోక్తంగా చెప్పినటువంటి వరలక్ష్మి వ్రత వైభవంగా మనం ఆ వరలక్ష్మి వ్రతంలో చెప్పినటువంటి రీతిగా మనం వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాము. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం కనుక
సాయంత్రం మన అష్టలక్ష్మి దేవాలయంలో 7 గంటలకి వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆలయం గత 29 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పరిఢవిల్లుతోంది. ఎంతోమంది భక్తులు తమ తమ కోరికలు నెరవేరడం కోసం అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రార్థించి కలశస్థాపన అదే మండల దీక్ష పూర్వకంగా అంటే 41 రోజుల పాటుగా అమ్మవారిని అర్చించి వారి వారి కోరికల కోసం ఆయా సన్నిధుల్లో అంటే 8 సన్నిధులు కలశస్థాపనాది కైంకర్యాలు చేసుకుని ఎంతగానో ఫలితాన్ని పొందగలుగుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ వాతావరణం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతోంది. కారణం 3 విషయాలు. ఒకటి గోధూళి అంటే గోశాల ఉండడం, రెండోది హోమధూపం అంటే నిత్య హోమం జరుగుతూ ఉండడం, మూడవది వేదఘోష అంటే నిత్యం వేదపారాయణం జరుగుతూ ఉండడం. ఈ మూడిటి యొక్క అంశముల చేత మన ఆలయం ఎంతో పవిత్రంగా పరిఢవిల్లుతోంది. ఈ ప్రాంగణంలోకి రాగానే భక్తులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పరిమళాన్ని ఆస్వాదించగలుగుతున్నారు, అనుభవించగలుగుతున్నారు, ఎంతో ప్రశాంతతను పొందగలుగుతున్నారు. దానికి కారణం ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహమే కారణం. అందుకని గత 29 సంవత్సరాలుగా ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. మనకి ఇంతింతై వటుడింతై అని చెప్పేసి అన్నట్లుగా ఈ ఆలయం కూడా గత 29 సంవత్సరాలుగా పెరిగి పెద్దదైపోయి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని 10 మందికి పంచేలాగా ఇక్కడ అమ్మవారి యొక్క కృప మనకి కలుగుతోంది.